ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తూ ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి తమ బతుకుల్లో మార్పు తీసుకొచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో మరో 1,00,000 మాఫీ చేస్తామండంతో సంతోషంగా ఉందన్నారు. తమకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు అన్నారు. మొదటి విడతగా 1,00,000 లోపు రుణాలు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్ర రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొదటి విడతగా 1,00,000 లోపు రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ప్రకటించడం చాలా సంతోషం. మిగతా రైతులకు కూడా అందరికీ కూడా ఏదైతే ఎన్నికల్లో అన్నట్టుగా 2,00,000 వరకు రుణమాఫీ చేస్తా అన్నారో అది కూడా ఆగస్టు 15 లోపు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేసినందుకు రైతులందరూ కూడా చాలా సంతోషంగా జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. అట్లే మా రైతుల తరఫున ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని రైతులందరూ అప్పుడు సంపూర్ణంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతారు, ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. సో రైతులందరినీ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా ఎటువంటి కార్డ్స్ కానీ లేకపోతే అవి లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కూడా అందరూ కోరుతూ ఉన్నారు. అట్లా చేసినప్పుడు మేమందరం రైతులను కూడా ఇంకా ఎక్కువగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తాం. నిన్నటి రోజు రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ విషయంలో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అప్పు 60,000 ఉండే, అది కూడా నాకు మాఫీ అయినది. నాతోటి పాటు రైతులందరికీ మాఫీ అయినది. రైతులందరూ చాలా